శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా సంకల్పం చేసినటువంటి ఒక కార్యక్రమాలు దేదీప్యమానంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క యాగ కార్యక్రమాలను, అమ్మవారిని యాగశాలలో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ఆలయం యొక్క అభివృద్ధికి సంబంధించి మనం సంకల్పం చేసినటువంటి ఒక స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో నేను సహితము అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తూ ఈ మహోత్తరమైన కార్యక్రమం అతి శీఘ్రంగా జరగాలి అని వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కోరికలే కాకుండా స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కూడా అతి శీఘ్రంగా అవ్వాలనేటువంటి ఒక మహాసంకల్పంలో భక్తులందరూ కూడా ఎంతో చక్కగా నిరంతరము అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో వాళ్ళు చేసేటువంటి ఒక పూజలలో కూడా ఈ సంకల్పాలు చెప్తూ మేము కూడా మీ గురించి పూజ చేస్తున్నాం స్వామి అని చెప్పి భక్తులు చెప్పడం ఎంత ఆనందంగా ఉంది అంటే అది మాటలకు వర్ణించడానికి వీలు లేనటువంటి ఒక స్థితి అన్నమాట. ఈ క్రమంలో ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధానమునకు విశాఖపట్నం నుండి భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా వీరు మనం ఇంతకుముందు వీడియోలు అన్నిట్లో కూడా చెప్పాం, మీ కోరిక తీరిన తర్వాతనే ఆలయానికి రండి అని. వారు ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 12 గంటలు సుమారుగా ఇక్కడ కాలం గడిపి అమ్మవారి సన్నిధిలో అర్చనా కైంకర్యములు పూర్తి చేసుకొని అమ్మవారికి అఖండ దీపారాధన ఇత్యాది కైంకర్యములకు సంబంధించి వారు యథోచితముగా వారి యొక్క సముపార్జిత కష్టార్జిత సంప్రాప్త ధన రూపేణ సహాయ రూపంలో మనకు అందించడం జరిగింది. వారి యొక్క మాటల్లో వారికి అమ్మవారి యొక్క ఇంత దూరం ఇక్కడికి రావాలి అనేటువంటి ఒక సంకల్పం ఎందుకు కలిగిందో వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నేను యూట్యూబ్ ఛానల్లో తను గురుగారి తలక యూట్యూబ్ చూశాను. నాకు ఆ యూట్యూబ్లో ఖచ్చితంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీకు న్యాయం జరిగినా మీకు మంచి జరిగితేనే మీరు నా దగ్గరికి రండి, నాకు పిలుపు ఎలాగైతే ఉందో అది నాకు ఆకర్షించింది. దాన్ని బట్టి నేను సంతోషపడి నేను అదే శ్లోకాన్ని ఇంచుమించుగా నాకు 6 రోజులు నేను ఆ శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది. ప్రతిరోజు సూర్య నమస్కారం పెడుతూ ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. నాకు మంచి జరిగింది, నేను అనుకున్న కోరిక తీరుతుందని నమ్మకంతో మాట వాడాడు. అదే మాట ఈరోజు నాకు ఇక్కడ తీసుకొచ్చింది. అంటే మనకి రమి 8 గంటలు జర్నీ చేసుకొని నేను ఖమ్మం దగ్గర సత్తుపల్లి అనే గ్రామంలో అమ్మవారిని చూడడానికని వచ్చున్నాను. ఉదయం నుంచి ఇప్పటి వరకు గురుగారు చేసిన పూజలని నేను చూసుకుంటూ ఆనందపడ్డాను. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అందాలని నా ఆలోచన. ప్రతి ఒక్కరికి అందుతుంది. అమ్మవారు దయా సంకల్పం వస్తుందని నాకు తెలుసు. అందుకని నేను అనిపించాను కాబట్టి మీ అందరికి కూడా ఈ అవకాశం వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. అయితే మీరు అసలు ఇంత దూరం జర్నీ చేశారు కదా, అసలు అనుకున్న దాంట్లో కాస్త అయినా మీకు అమ్మవారి యొక్క సంకల్పం అంటే మీరు అందరికీ తెలియచేస్తున్నాం, అంటే మీ కోరిక తీరితేనే రమ్మని. అసలు మీకేమైనా సంకల్పం ముందుకు వెళ్ళిన సందర్భం ఏమైనా ఆనందం కలిగిందా అమ్మవారికి మీరు సంకల్పం చేసిన తర్వాత? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఆ శ్లోకాన్ని అసలు చేసి చూద్దామని చెప్పి ముందు సూర్య నమస్కారం చేస్తూ మీరు ఇచ్చిన స్వర్ణ రాజశ్యామల అమ్మవారి తలక శ్లోకాన్ని మీరు చెప్పండి అని చెప్పారు. నేను ఆ రాజశ్యామల అమ్మవారితో నేను ప్రతిరోజు ఇచ్చిన మీరు 2 లైన్స్ని నేను కంఠస్థ పెట్టి ఆ సూర్య నమస్కారం చేసుకుంటూ నేను ఈ పదాన్ని వాడుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇంకా వెళ్దాము, నాకు అనుకూలంగా నాకు మంచి జరిగింది, నాకు మంచి జరిగింది కాబట్టి నేను దూరం రావడానికి ప్రయత్నం చేశాను. గురుగారు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నేను చాలా సంతోషంతో నేను ఈ ప్రయాణం చేశాను. దానికోసం ఒక 2 రాత్రుల్లో ఒక పగలు ఇక్కడ నేను స్టే చేశాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరికి అందుతుందని నేను చాలా సంతోషం. ఇక మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో ప్రేక్షకులకి ఇట్లా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ప్రతి వాళ్ళతో వీడియోలు చేయటం కరెక్ట్ కాదేమో అనుకుంటూ
కానీ ఇక్కడ ఆ, ఈ ఆలయం యొక్క సంకల్పం ఒక్కళ్ళం చేసేటువంటిది కాదు. ఆలయం పూర్తయిన తర్వాత కూడా స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించి అమ్మవారు యాగశాలలో ఉన్నారు కదా, అమ్మవారి యొక్క మాహాత్మ్యము ఏ విధంగా మరి మనం అందరం కూడా పొందాలి అంటే ఒక్కళ్ళకే కాదు, ఇలా ఎంతోమందికి గత 25 సంవత్సరాలుగా ఇదే సన్నిధానంలో ఇక్కడే అనేక యాగాలు చేస్తూ ఉన్నాం. రోజు ఇలా వీడియోలు తీయాలంటే కోకొల్లలుగా మనం రోజుకో ఆ ఎపిసోడ్లే సరిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం అవకాశం ఉన్నప్పుడల్లా భక్తులందరి చేత కూడా మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మరొకరితో ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. మీరు కూడా మీకున్నటువంటి ఒక కోరికలు తీరడానికి, అంటే కోరిక మీన్స్ మనం కర్మని తొలగించేటువంటి ఒక ప్రయత్నం. రాజశ్యామల ఈ క్షేత్రంలో సిద్ధక్షేత్రం ఇది. అమ్మవారిని స్మరణ మాత్రేన వారు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కోరికలు తీరుతున్నాయి. నమ్మకం పూర్తిగా ఇక్కడ వారు మాటల్లో తెలియచేసినటువంటిది సభక్తి, శ్రద్ధ, భావన, కంచి కామకోటి పీఠ సాంప్రదాయం, ఈ వ్యవస్థ, ఈ కార్యక్రమం మొత్తం కూడా ఉదయం నుండి వారు నేను ఒక్కనే ఉన్నానని నాకు సాయితగా అన్నీ చేస్తున్నాను. నిన్నటి వరకు మనం నవచండి విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడంతా అలసిపోయి ఉన్నాము. అమ్మవారు నేను ఈరోజు ఇవన్నీ ఎలా చేసుకోగలను, ఒక్కండి కాసేపు అమ్మవారి దగ్గర కాస్త విశ్రాంతి తీసుకుందామంటే వీళ్ళు వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర గురువుగారు మీరు ప్రశాంతంగా కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆ సమయం నాకు సేవలో నిమగ్నమైన నాకు ఈరోజు ఈ నిమిషం అసలు పూర్తిగా కూడా ఓపిక లేదు. ఇప్పుడే మరలా సాయంత్రం 5:30 అవుతుంది ఇప్పుడు మనం వీడియో చేసే టైంలో. అమ్మ అనుగ్రహం చేత మనం ఈ విషయాన్ని ఎందుకో వారి చేత ఈ మహాసంకల్పాన్ని చెప్పించాలి అని నాకు అనిపించింది. అది అందరిని అడగడం బాగోదు, ఏమంటే మీకు ఏం జరిగిందో చెప్పండి అని అంటే ఇది కూడా వారు చెప్పడం ద్వారా 10 మందికి ఈ యొక్క అమ్మ మహత్యం, అమ్మ గురించి ఎంత చెప్పితే అమ్మ రాజశ్యామల ఎంత అంటే ఆవిడ రాజరికం అన్నట్టు ఆవిడ గురించి పొగుడుతూ ఆవిడని స్తోత్రం చేస్తూ ఉంటే మహాకవి కాళిదాసుకే విద్యలను ప్రసాదింపజేసింది. మరి అనతి కాలంలో ఎంతోమంది భక్తులకు మహిమల్ని చూపిస్తున్నటువంటి ఒక అమ్మని మీరు కూడా దర్శించి అమ్మ యొక్క కృపకు పాత్రలు కాగలరు. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. జయ జయ శంకర, హర హర శంకర, జయ కామాక్షి.